నమస్తే, వెల్కమ్ టు జీనే న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం సంబంధించి జర్నలిస్టుల శ్రేయస్సు కొరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ రవికుమార్ ఆధ్వర్యంలో కోరుకొండ వివి రెడ్డి పంతుల సత్రం ఆవరణంలో నియోజకవర్గ సంబంధించి కార్యవర్గం అధ్యక్షులు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మిస్ అవ్వకూడదు. మిగతా 15 మంది మనం పాయింట్ అవుట్ చేసి తీసుకురాగలగాలి. కావాలంటే ఏ డేట్ పెడితే బాగుంటుంది. కొంతమంది టైం సమస్య అన్నారు కాబట్టి ఆ టైం కూడా తీసుకుందాం. చెప్పండి. జిల్లా కమిటీ ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు. మీరు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సపోర్ట్ చేస్తాం. మీ ఆమోదం ఇచ్చారు కదా, ఇది పూర్తిగా మీ మధ్య జరిగింది. దాన్ని మేము ఆథరైజ్గా ప్రకటిస్తాం. దీన్నే మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాం. ప్రెసిడెంట్గా కరిముల్లా గారు, వైస్ ప్రెసిడెంట్గా వైవి, జనరల్ సెక్రటరీగా ఈశ్వర్ గారు, ఇంకో జనరల్ సెక్రటరీగా నరసింహరావు గారు, సెక్రటరీలుగా జె సత్యబాబు గారు అండ్ ఎస్ రాంబాబు, ట్రెజరర్ అండ్ కోశాధికారి సూర్యబాబు గారు సీతానగరం. ఇక మెంబర్స్గా కత్తిసీను, ఎవరు శ్యామలరావు, సురేంద్ర, సుందర్, నలుగురు మెంబర్లుగా ఇచ్చారు. టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మందిని ఒక కార్యవర్గంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఈశ్వర్ గారు ఇందాక మీరు అన్నట్టు ఒక సమావేశం ఖచ్చితంగా పెడదాం. అది దగ్గరలో. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో మీరు ఎలా వచ్చి ఒక డేటు అనౌన్స్ చేసేస్తే ఆ రోజు ఫైనల్గా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మాట్లాడుకుంటారు. అతి దగ్గరలో అనౌన్స్ చేయండి. డేట్ కూడా పెద్ద ఎవరైతే అప్పుడు మనకి ఏం చేయాలంటే ఆ డేట్ కూడా ఉండే డేట్ చూడండి. టైం కూడా అందరూ కన్వీనర్ చూసుకోండి. ఇక్కడ మనకి ఈరోజు ఎంతమంది ఇంచుమించుగా 15 మంది వచ్చారు. ఖచ్చితంగా ఇంకో 11 మంది వచ్చారు. ఇంకో 30 మందితో మనం చేస్తే బాగుంటుంది. పైన వస్తే మరీ మంచిది ఏమండి. కాబట్టి